హలో అండి. ఈరోజు మనం ఆడవాళ్ళు తమ ప్రైవేట్ పార్ట్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. ఆడవాళ్ళకి తమ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉన్న హెయిర్ అంతా కూడా ప్యూబిక్ హెయిర్ అని అంటారండి. ఈ ప్యూబిక్ హెయిర్ చాలా మంది షేవింగ్ చేసేస్తుంటారు, వ్యాక్సింగ్ చేసేస్తుంటారు. ఇవన్నీ చేయకూడదు. ఓన్లీ ట్రిమ్మింగ్ మాత్రమే చేసుకోండి. సో మీ ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోవడానికి మనం వాషెస్, ఇంటిమేట్ వైప్స్ అనేటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, అన్లెస్ డాక్టర్ రికమెండెడ్. మనము జస్ట్ ప్లెయిన్ హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మనం శుభ్రపరచుకుంటే సరిపోతుంది. ముందు నుంచి వెనక భాగం వరకు పొడి బట్టతో మనం క్లీన్ అనేది చేసుకోవాలండి. వెనక నుంచి ముందు భాగం వరకు రాకూడదు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ అవుతాయి. డెటాల్, యాంటీసెప్టిక్స్ సొల్యూషన్స్ కలిపిన వాటర్ తో స్నానం చేయకూడదు. మీరు వాష్రూమ్స్ కి వెళ్ళాక టాయిలెట్స్ దగ్గర ఉండే హ్యాండ్ ఫ్రెష్ తో డైరెక్ట్ గా ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ చేయడానికి యూజ్ చేయకండి. లో దుస్తులు రోజుకు 2 సార్లు మార్చాలి. అలాగే లో దుస్తులు ఎప్పుడు కూడా కాటన్ వేర్ మాత్రమే ఉండాలి. లో దుస్తులు శుభ్రపరచడానికి సోప్స్, డిటర్జెంట్స్ లాంటివి హార్ష్ కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయకండి. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. వాష్ చేశాక డైరెక్ట్ సన్లైట్ మీద ఆరేయండి. ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు డ్రైగా ఉండేటివి యూజ్ చేయండి, కానీ తడి మీద ఉండేటివి అండర్ వెట్స్ యూజ్ చేయకండి. బాడీ స్ప్రేస్, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ లాంటివి యోని భాగం దగ్గర యూజ్ చేయకూడదు. పీరియడ్స్ టైంలో యూజ్ చేసే ప్యాడ్స్ కానీ, టాంపోన్స్ కానీ, మెన్స్ట్రువల్ కప్స్ కానీ 3 to 4 అవర్స్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉండాలి. లాంగ్ అవర్స్ పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. భార్య భర్తలు కలయిక ముందు తర్వాత నీళ్లతో శుభ్రపరచుకోవాలి. కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ దగ్గర బ్లీచింగ్, స్టెరాయిడ్ క్రీమ్స్ అప్లై చేస్తుంటారు. అవి అస్సలు చేయకూడదు. సో యోని భాగంలో మీకేమన్నా దురద, మంట, నొప్పి లేదా బ్యాడ్ స్మెల్, వెజినల్ డిశ్చార్జెస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించండి. హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.